తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 6 బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు వెళ్లారు. నిన్న ఉదయం శేషాచలం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకు అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు వాటర్ ఫాల్స్ లోకి దిగారు. అయితే కాసేపటికే వాటర్ ఫాల్ వద్ద సుడిగుండం ఏర్పడింది. దీంతో ఈతకు దిగిన విద్యార్థి సాయి దత్త అందులో చిక్కుకొనిపోయాడు. అతడిని రక్షించేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి సాయి దత్త ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. స్నేహితుడు సాయి దత్త మరణాన్ని దిగమింగుకుంటూ మృతదేహాన్ని తీసుకొని అటవీ మార్గం గుండా మిగిలిన 5 విద్యార్థులు బయలుదేరారు. అయితే అప్పటికే సూర్యాస్తమయం కావడం, చీకటి కమ్ముకోవడంతో వారంతా శేషాచలం అడవుల్లో దారి తప్పారు. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఎవరికి విషయం చెప్పాలో అర్థం కాక బోరున విలపించారు. కాసేపటి తర్వాత ఓ విద్యార్థి ఎట్టకేలకు తాము తప్పిపోయినట్టు పోలీసులకు సమాచారం అందించాడు. తామున్న లొకేషన్ షేర్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే కోడూరు పోలీసులు, అటవీ శాఖ అధికారులు వారిని రక్షించేందుకు బయలుదేరారు. అర్ధరాత్రి వేళ విద్యార్థులున్న ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.